ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈరోజు మనకి మాస శివరాత్రి. మహాశివరాత్రి ఎంత బలమైనదో మాస శివరాత్రి అటువంటి బలమైనది. ప్రతి మాసం కూడా ఆ పరమేశ్వరుని మనం పూజించిన వారికి బిల్వార్చన, కాసిన నీళ్లు పోయడం, ఒక్క బిల్వం ఆయన మీద పెట్టడం, కాసిన విభూతి ఆయన ఎత్తున పెట్టేసి ఆ విభూతి మనం నుదురున పెట్టుకున్న వాళ్ళకి సమస్తమైనటువంటి పాప విముక్తి కలుగుతుంది. అకాల మరణం దరిచేరదు. మనకి యముడు మన వైపు రాడు, అంతే. శివగణాలు మన చుట్టూ కూడా మనల్ని ఆవహించున్నప్పుడు ఆ యొక్క యమధర్మరాజు మన వైపు రాలేడు. అందుకనే ప్రతి మాస శివరాత్రి రోజున మనము ఆ యొక్క పరమేశ్వరుని అభిషేకించిన వారికి విశేషమైనటువంటి ప్రతిఫలం. అలాగే ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ, ఆ పరమేశ్వరు ఐశ్వర్యం ఇచ్చేవారు. ఇక్కడ ఈ సమయంలో ఈ యొక్క మాసంలో మనకి మొన్న తులారాశిలోకి రవి వచ్చేసాడు. తులా సంక్రమణ జరిగింది కదా, మొన్న 17వ తేదీ మనకి తులలోకి రవి భగవానుడు వచ్చేసాడు. ఆయన ప్రభావం వల్ల తులారాశి వారికి, వృషభ రాశి వారికి కూడా సూర్యుడు నీచబడడం వల్ల ఇబ్బందికర వాతావరణం. ఆల్రెడీ సింహరాశి వారికి అష్టమ శని దోషం, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం, ఇక కుంభమీన మేష రాశుల వారికి ఏలినాడు శని దోష ప్రభావం. అంటే దాదాపుగా మనకి ఒక 4 రాశులు తప్ప మిగతా అన్ని రాశుల వారికి ప్రమాదమే ఉంది. ప్రమాదం అంటే ఆటంకాలు, ఏదో ఒక ఆటంకాలు, చికాకులు, తొందరపాటుతనం, వైవాహిక డిస్టర్బెన్స్ లాంటివి ఉన్నాయి కదా. మరి ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక ఇబ్బంది పడుతున్నారు కదా. అటువంటి ఇబ్బందుల నుంచి చాలా సులువుగా బయటపడేటువంటి మార్గమే మాస శివరాత్రి రోజున మనం చేసేటువంటి అభిషేకం. దానివల్ల మనకి అనుకూల దాంపత్య జీవనము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనం. అందులో ఇవాళ విశేషం ఎందుకు తెలుసా మీకు? ధన్వంతరి జయంతి. ఏదో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకేదో మేము డాక్టర్లము వైద్యం అనుకుంటున్నారు. వీళ్ళందరికంటే కూడా గొప్ప వైద్యుడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆయన పేరు అచ్యుతానంత గోవింద అనుకుంటే చాలు, మనకి అనుకూలంగా శుభం ఉంటుంది. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందానం అనుకుంటే సమస్త రోగ నాశనం కలుగుతుంది. సముద్ర మథనంలో ధన్వంతరి వచ్చింది మనకి. ఆ ధన్వంతరిలో వచ్చిన అనేక ఔషధులు, మొక్కలు, విత్తులు, గింజలు, పాలు, ఇలా అనేకమైనటువంటి ఔషధీకృతమైనటువంటి పదార్థాలు బయటకు వచ్చాయి. అటువంటి ధన్వంతరి అనే ఒక కలశం ఉత్పన్నమైనది, ఆవిష్కృతమైనటువంటి రోజు ధన్వంతరి జయంతి. అది ఒక రూపములాగా ఒక మానవ రూపంలో అవతరించి ఆయన ద్వారా మనకి ఏ అనారోగ్యానికి ఎటువంటి వైద్యము, ఎటువంటి మందు కావాలో ఆ ధన్వంతుల నుంచి మనకు పుట్టుకొచ్చాయి. అదే ఆయుర్వేదం అంటే. అటువంటి ఆయుర్వేదము అనేది పుట్టుకకి ధన్వంతరి జయంతి రోజున సాక్షాత్తుగా ఆ విష్ణుమూర్తిని పూజించిన వారికి రోగనాశనం కలుగుతుంది. అందుకే ఈరోజు ప్రారంభం నుంచే మీరు అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందానం అనుకోండి చాలు, సమస్త రోగాలు పోతాయి. ప్రదోష కాలంలో శివుని పూజించండి. ఎందుకంటే మాస శివరాత్రి కదా, శివుని పూజించండి. పంచామృతములతో అభిషేకం చేయండి, జలముతో అభిషేకం చేయండి, రుద్రాక్ష జలముతో అభిషేకం చేయండి, రుద్రాక్ష ధరించండి. స్వామివారికి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చేయకుండా భగవంతుని మీద ఏమాత్రం నమ్మకం లేకుండా ఏదో నీళ్లు పోయమన్నారు పోసేద్దాం అంటే కుదరదండి. వినమ్రత, భక్తి, ఆ శివుడి మీద, ఆ విష్ణువు మీద పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం అనుకుని జరుగుతుంది, జరిగి తీరుతుంది. భక్తులము ఆయన ఇచ్చేటువంటి పూజ అనే పరీక్షలో మనం పాస్ అయితే ఆయన ఇచ్చేటువంటి పరమ పద సోపానము అద్భుతం. మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. ధనం కావాలన్నా, విద్య కావాలన్నా, వివేకం కావాలన్నా, బుద్ధి కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా సమస్తము ఆయన నుంచి వచ్చేది మనకి. కాబట్టి మనం ఈ రోజున ఆ పరమేశ్వరుణ్ణి భక్తిగా మనము పూజించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అయితే ప్రాతకాలంలో వీలైతే ప్రాతకాలంలో, ప్రదోషకాలంలో తప్పకుండా ఆ ఈశ్వరుని పూజించండి. నిన్నటి రోజున మనం ధనత్రయోదశి రోజున కూడా మనం అభిషేకం చేశాం. అది తిల జలాభిషేకం.
ఈ రోజున రుద్ర జలముతో అభిషేకం, అంటే రుద్రాక్షలు అందులో వేసేసి ఆ జలముతో అభిషేకం చేయడం, బిల్వాలని నీళ్ళలో వేసి బిల్వ జల అభిషేకం చేయడం, భస్మాభిషేకం, భస్మాన్ని కొద్దిగా నీళ్ళలో వేసి ఆ భస్మంతో జలాభిషేకం చేయడం, పంచామృత అభిషేకం చేసిన వారికి అనుకూలం, శుభయోగం. ఏదీ లేదు, కాస్త నీళ్లు పోయండి చాలు, ఒక బిల్వపత్రం పెట్టండి చాలు, కాస్త వివిధ విభూతి వేయండి చాలు, మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అదే సమయంలో ధన్వంతరి అష్టోత్తరం కూడా చదువుకోండి. ధన్వంతరి అష్టోత్తరం ఉంది, ఏ దొరకకపోతే విష్ణు అష్టోత్తరం చదవండి. విష్ణువే మరొక రూపం ధన్వంతరి, కాబట్టి ధన్వంతరి అష్టోత్తరాన్ని చదవండి. ఎవరికైనా సరే ఇవాళ సాయంకాల సమయంలో అభిషేకం తర్వాత పళ్ళు దానం చేసుకోవాలి. ఇవి తప్పకుండా దానం చేయండి, మీకు అనుకూలవంత శుభయోగాలు ఉంటాయి. అరటి పళ్ళు కానీ, దానిమ్మ పళ్ళు కానీ, లేదా జామ పండు కానీ దానంగా ఇచ్చిన వారికి సంతానయోగం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పదార్థాలు దానం చేసుకోవడం. వీలైనంత వరకు ప్రదోష కాలంలో అభిషేకం తర్వాత చంద్రుని చూసి నమస్కారం చేసుకొని అన్నదానం కూడా చేయవచ్చు. రాత్రి అన్నదానం కూడా చేయగలిగితే ఇంకా మంచిది. చంద్ర దర్శనం తర్వాత మీరు భోజనం చేయడం విశేషంగా చెప్పబడింది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున, అనగా ఏ రోజు 19వ తేదీ అక్టోబర్ 2025 రోజున, అంటే దాదాపు మనకి ఆదివారం రోజున విశేషంగా స్వామివారి అర్చన చేసుకొని ఆ సూర్యనారాయణ మూర్తి అనుగ్రహాన్ని కూడా పొందుకొని ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు పొందుకొని ఆ యొక్క ధన్వంతరి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని నేను ఇందాక చెప్పినట్టుగా ఏలినాటి శని రాశులు, ఈ శని నీచులు ఉంది కాబట్టి వృషభ తుల రాశుల వారికి, సింహ ధనుసు రాశుల వారికి తప్పకుండా ఈరోజు అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనము. తులా సంక్రమణ రవిగ్రహ దోషము కూడా తొలగి ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోవడం విషయాన్ని గుర్తించండి. మరి ఇలాంటి అనేకమైనటువంటి శుభ విషయాలు మాత్రమే చెప్పగలిగే ఛానల్ ఆస్ట్రో సిండికేట్. మన సింబలే దానికి కారణం. ఏ ఫర్ ద ఆల్వేస్, ఏ ఫర్ ఆల్వేస్, ఏ ఫర్ మనకి అనుకున్నటువంటిది అకౌంటబుల్. మన ఛానల్ ద్వారా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మీకు సవివరణంగా చెప్పగలిగే ఛానల్ కాబట్టి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.